కేదార్నాథ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు అన్న ఆనందం వారి కళ్ళల్లో కనిపించలేదు. వారి చేతిలో మరణించింది వారి సోదరులు, గురువులు, స్నేహితులు. ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందాలి అనే తపన వారిలో మొదలైంది. అందుకే వారు శివుడి దర్శనం కోసం వెళ్ళగా శివుడు ఎక్కడా వారికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకరోజు శివుడు నంది రూపంలో మారి కేదార్ ఘాట్లలో ఉన్న పశువుల మందలో కలిసిపోయి తిరుగుతూ ఉన్నాడు. శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తుంది. వెంటనే భీముడు తన శరీరాన్ని పెద్దది చేసి తన కాళ్లను వెడల్పు చేస్తాడు. పశువులన్నీ భయపడి అతని కాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోతాయి. ఒక నంది మాత్రం అక్కడ నుండి కదలకుండా నిలబడి ఉంటుంది. ఆ నందే శివుడు అని భీముడికి అర్థం అవుతుంది. భీముడిని చూసి భూమి లోపలికి వెళ్ళిపోతున్న నందిని భీముడు తన తోకను పట్టుకొని లాగుతాడు. నంది మోపురం పట్టుకుంటాడు. తల లోపలికి వెళ్ళిపోతుంది, కానీ మోపురం మాత్రం మిగిలిపోతుంది. ఆ మోపురం మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. ఆ లింగానికి వారు రోజు పూజ చేసి ఎంతో భక్తితో శివుని సేవించేవారు. వారి భక్తిని మెచ్చిన శివుడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవ్వరు దర్శించినా మోక్షాన్ని పొందుతారు అని పురాణాలు చెప్పబడింది. ఆ దేవుడి మహిమను మనకు 2013లో ప్రపంచం మొత్తం చూసింది. భీకరమైన వరదలు వచ్చాయి. కేదార్నాథ్లో ఉన్న ఇల్లు, షాపులు అన్నీ కొట్టుకొని పోయాయి. ఒక్క ఆలయం తప్ప. ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే, వరదలు వచ్చే ముందే ఒక పెద్ద రాయి విరిగి కొండపై నుండి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా గుడికి కొన్ని అడుగుల దూరంలో అడ్డంగా పడింది. వేగంగా వస్తున్న నీటిని ఆ రాయి దారి మళ్లించింది. భీముడే ఈ రాయి రూపంలో వచ్చి ఈ క్షేత్రాన్ని వరద నుండి కాపాడాడని నమ్ముతారు. ఈ రాయిని భీమశిల అని పిలుస్తారు. అందుకే ఈ క్షేత్రం చాలా మహిమల గల క్షేత్రమని, ఎంతోమంది దర్శించుకుంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఆ దేవుడు చాలామంది నమ్ముతారు.